యేసుని నమ్మారు. యేసు ఉన్నాడు, యేసు వస్తాడు, ఆయన మనకు గొప్ప కార్యాన్ని చేస్తాడు. కానీ నీ మాటలు ఎలా నమ్మాలి? లేదయ్యా, నేను చూశానయ్యా, మేము నమ్మం. ఒక్కవేళ మేము వస్తాం, అక్కడ గీన యేసు ప్రభు లేడనుకో అని వాళ్ళందరూ కూడా ఆమెను హెచ్చరించి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె మనస్సు, ఆమె మాట, ఆమె తీరు అలాంటిది కనుక. అయితే ఆమెను తీసుకొని ఆమె వెంట వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ సమరయ మార్గంలో ఉన్న సుకారు అనేటువంటి బావి దగ్గర యేసును మరలా తిరిగి వారు కలుసుకున్నారు. ఆ సమయంలో శిష్యులు వచ్చారు, ఆ గ్రామస్తులందరూ వచ్చారు. ఆ గ్రామస్తులందరూ కూడా యేసుతో మాట్లాడారు. యేసు ప్రభు వారిని పరీక్షించు నిమిత్తమై, అయ్యా అయితే 2 రోజులు మా ఇంట్లో మా ఊర్లో మీరు ఉండాలి అని కోరారు. యేసు ప్రభు వారు కూడా వారి హృదయాన్ని ఎరిగిన దేవుడై, ఈమె హృదయాన్ని ఎరిగాడు, ఈమె హృదయంలో ఉన్నది చెప్పాడు. అయితే శిష్యులు ఆకలి కొని ఉండగా వారి హృదయాన్ని ఎరిగాడు, వారిని భోజనం కొనుక్కోవడానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు వచ్చిన వారు యేసును పరీక్షించాలి అని అనుకుంటే వారి హృదయాన్ని ఎరిగి, మీ మధ్యలో మీ ఊర్లో 2 రోజులు ఉంటాను, నన్ను పరీక్షించుకోండి అని అన్నట్లుగా వారి హృదయములను ఎరిగిన యేసు వారితో పాటు సుకారుకు వెళ్ళాడు. వారి గ్రామంలో 2 రోజులు సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హృదయములను ఎరిగిన దేవుడు, అంతరింద్రియములను పరీక్ష చేసే దేవుడు. సుకారనే బావి దగ్గర మారిన ఆ సమరయ స్త్రీ దేవుని వాక్యములో ఎంతగానో ప్రభు సేవకురాలుగా మారినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని విన్న మనము మన హృదయాన్ని ఎరిగిన దేవుని సేవను కూడా చేసేవారమై, ఆయన్ను వెంబడించేవారమై, ఎప్పుడు ఆయన భూలోకానికి వస్తే ఆయనతో పాటు ఎత్తబడే సంఘములో మనము ఉండేవారమై తీర్మానం చేసుకుని జీవించాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు నేను ఒక సంతోషకరమైనటువంటి వార్తను తెలియపరచాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 16 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి సేవలో నన్ను నడిపించుకుంటున్నాడు ప్రభు. ఈ 16 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి, ఆయనిచ్చిన మహిమైశ్వర్యములను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నన్ను స్థిరపరిచిన దేవుడు, ఆయన చేసిన మహత్ కార్యములను ఈ క్యాసెట్ల రూపములో నేను పాటలు వ్రాయటము, పాడడము జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా దేవుని యందు అతిశయపడుతున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించినటువంటి దేవుడు ఈ పాటల్ని వ్రాయించటమే కాక సీడీలు, విసిడీలు, క్యాసెట్స్ ఇన్ని రీతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ సీడీ, విసిడీలు మీకు కావలసినటువంటి వారు మమ్మను సంప్రదించండి. మీ కొరకై ఈ విసిడీలు, సీడీలు మేము పంపిస్తాము. చక్కని మధురమైన పాటలు, నా జీవిత సాక్ష్యమే అందులో కొంత మిళితమై ఉన్నది. విసిడి రూపంలో మీకు దొరుకుతాయి. మా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ అడ్రస్ను, ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీకు ఈ విసిడీలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
అడ్రస్ యేసు రమ్మనుచున్నాడు మినిస్ట్రీస్, హోరేబు చర్చి, కేవీఆర్ కాలేజీ దగ్గర, కర్నూలు. మా సెల్ నంబర్స్ 9701058017, 7893172707.